హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయ వాహన వినియోగదారులు ఎక్కువగా యుటిలిటీ వాహనాలను ఇష్టపడతారనే విషయం అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు అలాంటి వాహనాలని దేశీయ మార్కెట్లో విడుదల చేసి మంచి ఆదరణ పొందుతూ విజయవంతంగా ముందుకు దూసుకువెళ్తున్నాయి. ఇందులో సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ కియా మోటార్స్ కూడా ఉంది. కియా మోటార్స్ 2018లో భారత మార్కెట్లో అరంగేట్రం చేసింది. 2019లో కియా సెల్టోస్ మరియు 2020లో కియా కార్నివాల్ మరియు సోనెట్ వంటి వాటిని ప్రవేశపెట్టి ఊహకందని విజయాన్ని పొందింది. ఇది కంపెనీ యొక్క 4వ ఉత్పత్తి. సాధారణంగా ఏ కారుకైనా డిజైన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే కియా కారెన్స్ను ఏ కోణం నుండి చూసినా అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇది చాలా వరకు ఆధునిక డిజైన్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది. ఇందులో బ్రష్డ్ అల్యూమినియంతో పూర్తి చేసిన సూపర్ స్టైలిష్ కొత్త కియా లోగో చూడవచ్చు. ఇది ఇందులో చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ మీ దృష్టిని ఎల్జీడీ డిఆర్ఎల్లు మరియు హెడ్ ల్యాంప్ సెటప్ ఎంతగానో ఆకర్షిస్తాయి. డిఆర్ఎల్కు కుడివైపున 3 మ్యాట్రిక్స్ ఎల్జీడీ హెడ్ ల్యాంప్ యూనిట్లు ఉన్నాయి. ఈ మొత్తం సెటప్ బ్లాక్అవుట్ ఎక్స్ షేప్ ఎలిమెంట్లో ఒక భాగం. ఇందులో ఫాక్స్ గ్రిల్ కూడా ఉంది. ఈ గ్రిల్ ముడుచుకున్న నమూనాలో ఉండి కారు వెడల్పును ఆక్రమిస్తుంది. దీని కింద కియా యొక్క సిగ్నేచర్ టైగర్ నోస్ గ్రిల్ హనీ కూంబ్ నమూనాతో దాని వెనుక ఉంచబడిన రేడియేటర్కు ఎయిర్ ఫ్లో అనుమతినిస్తుంది. ఇందులో బానెట్ కొద్దిగా పైకి లేపబడింది. సైడ్ ప్రొఫైల్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కియా కారెన్స్ యొక్క పెద్ద నిష్పత్తులను సైడ్ ప్రొఫైల్ నుండి చూసినప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఏ, బి మరియు సి పిల్లర్స్ బ్లాక్గా ఉన్నాయి, కానీ డి పిల్లర్ బాడీ కలర్లో ఉంటుంది. ఇందులో ఒక బ్రష్డ్ అల్యూమినియం స్ట్రిప్ ఉంది. అది డి పిల్లర్ వద్ద ప్రారంభమవుతుంది. కియా కారెన్స్ యొక్క డోర్ హ్యాండిల్స్ చక్కగా మరియు మందంగా ఉండి క్రోమ్లో పూర్తి చేయబడి ఉంటాయి. ఇది 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ కలిగి ఉండి అద్భుతంగా కనిపిస్తోంది. అవి దాదాపు టర్బైన్ వంటి డిజైన్ను కలిగి ఉంటాయి మరియు జోయల్ టోన్ ఫినిషింగ్ పొందుతాయి. కారెన్స్ చుట్టూ మ్యాట్ బ్లాక్ క్లాడింగ్తో ఫ్లేడ్ వీల్ ఆర్చ్లను పొందుతారు. ఇది సైడ్ క్లాడింగ్లో సిల్వర్ స్ట్రిప్తో కూడా అందుబాటులో ఉంది. వెనుక భాగంలో కియా కారెన్స్ ఒక ఎస్యూవీ లాగా కనిపిస్తుంది. ఇక్కడ టైల్ ల్యాంప్ మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది స్ప్లిట్ ఎల్జీడీ టైల్ ల్యాంప్. 2 చివర్లలోని టైల్ ల్యాంప్లు మధ్యలో ఫాక్స్ టైల్ ల్యాంప్ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి. టైల్ గేట్ పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ కూడా కియా బ్రాండ్ లోగో ఉంటుంది. మొత్తానికి ఇది అద్భుతమైన డిజైన్ కలిగి చూడటానికి ఆకర్షించే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది పరిమాణంలో కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది నావీ బ్లూ మరియు బీజ్ కలర్లో ఉంటుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కియా కారెన్స్ యొక్క లోపలి భాగంలోని ఎలిమెంట్స్ వివిధ రంగుల్లో ఉన్నాయి. డాష్ బోర్డ్ పై భాగం నావీ బ్లూ కలర్లో ఉంది. అదేవిధంగా దిగువ భాగం బీజ్ కలర్లో ఉంది. డాష్ బోర్డ్ మధ్యలో 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది యాపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో లోడ్ చేయబడింది. ఈ 2 ఫీచర్లకు వైర్లెస్ కనెక్టివిటీ లేదు, కానీ బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. సిస్టంతో మీ ఫోన్ కనెక్ట్ చేయడం సులభమైన మరియు సరళమైన ప్రక్రియ. ఇందులో అద్భుతమైన ఆడియో సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. దీనికోసం ఇందులో బోస్ నుండి 8 స్పీకర్ సిస్టమ్ పొందుతుంది. కంపెనీ యొక్క కియా సెల్టోస్ కూడా బోస్ ఆడియో సిస్టమ్తో వస్తోంది. కియా కారెన్స్లోని బోస్ ఆడియో సిస్టమ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫీచర్లతో లోడ్ చేసింది మరియు వాటిలో ఒకటి సౌండ్స్ ఆఫ్ నేచర్. ఇది రైన్ఫాల్, ఫైర్, స్నో స్ట్రామ్ వంటి సహజమైన శబ్దాలు కూడా కలిగి ఉంది. దానిపైన ఇన్ఫోటైన్మెంట్ కూడా యూఎస్బీ పోర్ట్, 12V సాకెట్ మరియు యూఎస్బీ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. గేర్ లివర్ వెనుక కూలింగ్ ఫంక్షన్ను కలిగి ఉండే కప్ హోల్డర్ ఉంటుంది. దీనివల్ల వాటర్ బాటిల్ కప్ హోల్డర్లో ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది. కప్ హోల్డర్ వెనుక డ్రైవర్ మరియు కో డ్రైవర్ కోసం ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. ఇక ఇందులోని స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే ఇది అత్యంత ప్రీమియం యూనిట్లలో ఒకటిగా గుర్తించబడింది. ఈ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇన్ఫోటైన్మెంట్, క్రూయిజ్ కంట్రోల్, వాయిస్ కమాండ్లు మొదలైన వాటి కోసం ఇంటిగ్రేటెడ్ కంట్రోల్స్ కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్ వెనుక ఇన్స్ట్రుమెంటేషన్ డిస్ప్లే ఉంటుంది. ఇది లార్జ్ ఫుల్ కలర్ ఎల్సిడి స్క్రీన్, మధ్యలో ఒక చిన్న 4.2 అంగుళాల ఎంఐడి ఉంటుంది. ఈ ఎంఐడి రేంజ్, యావరేజ్ ఫ్యూయల్ కెపాసిటీ, డ్రైవింగ్ మోడ్లు మరియు నావిగేషన్ వంటి చాలా సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. ఇందులోని ప్రీమియం ఫీలింగ్ డోర్ ప్యానెల్లు కాక్పిట్ అనుభవాన్ని పూర్తి చేస్తాయి.
ఆర్మ్రెస్ట్ లెదర్తో పూర్తి చేయబడింది మరియు మీరేదైనా నిల్వ చేయవలసి వస్తే దాని కింద ఒక స్టోరేజ్ ప్లేస్ ఉంటుంది. తర్వాత బోస్ స్పీకర్ మరియు 2 1 లీటర్ బాటిళ్లకు సరిపోయేంత పెద్ద నిల్వ స్థలం మరియు నీరు బయటకు వెళ్ళడానికి దిగువన డ్రైన్ హోల్తో కూడిన ఆమ్రుల్లా హోల్డర్ కూడా ఉంది. మొత్తం మీద కియా కారెన్స్ యొక్క ఇంటీరియర్ డిజైన్ చూడచక్కగా ఉంటుంది. కియా కారెన్స్ 2 పెట్రోల్ మరియు 1 డీజిల్ ఇంజన్ కలిగి ఉంది. కారెన్స్ లైనప్లో అత్యంత శక్తివంతమైన ఇంజిన్ 1.4 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్. ఇది 138 bhp మరియు 242 Nm టార్క్ని అందిస్తూ ఉంది. ఈ మోటార్ను 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా 7 స్పీడ్ DSGతో జత చేయబడింది. ఈ ఇంజన్ను 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జత చేయబడి ఉంటుంది. మేము నడిపిన కియా కారెన్స్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ పొందింది. ఇందులోని స్టాప్ బటన్ను నొక్కిన వెంటనే ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఇది స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ద్వారా డ్రైవింగ్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా కియా కారెన్స్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. ఇది ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ అనే 3 డ్రైవ్ మోడ్లను పొందుతాయి. ఈ డ్రైవ్ మోడ్లు కారెన్స్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్లతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. డ్రైవ్ మోడ్ల మధ్య మారడానికి డ్రైవర్ సెంటర్ కన్సోల్లోని బటన్ ఉపయోగించవచ్చు మరియు ప్రతి డ్రైవ్ మోడ్కు ప్రత్యేక పాత్ర ఉంటుంది. కియా కారెన్స్ అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్, డౌన్ హిల్ బ్రేక్ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, యాంటీ లాక్ బ్రేక్లు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ISO FIX చైల్డ్ సీట్ యాంకర్స్, స్పీడ్ సెన్సింగ్, డోర్ లాక్ పైన పేర్కొన్న అన్ని సేఫ్టీ ఫీచర్స్ కారెన్స్ యొక్క అన్ని వేరియంట్లలో స్టాండర్డ్గా అందుబాటులో ఉంటాయి. కావున ఈ విభాగంలో ఇది అత్యంత సురక్షితమైన వాహనంగా నిలిచింది. కియా కారెన్స్ మోడల్లో మొత్తం 5 ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం, ప్రెస్టేజ్ ప్లస్, లగ్జరీ ప్లస్ పేరుతో ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 10.44 లక్షల నుంచి 17.49 లక్షలు ఎక్స్ షోరూమ్ ధరగా ఉంది. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.